హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మీరు చూడబోయే వీడియోలో 2024వ సంవత్సరం ఆగస్టు నెలలో రాబోయే అమావాస్యలోగా కుంభరాశి వారి జీవితంలో జరగబోయే విషయాల గురించి, అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో ఎలాంటి పరిహారాలు పాటించడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే ముందుగా మనం ఆగస్టు నెలలో గ్రహస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం. వృషభ రాశిలో కుజుడు మరియు గురుడు సంచరిస్తున్నారు. కర్కాటక రాశిలో రవి, అలాగే సింహరాశిలో బుధుడు మరియు శుక్రుడు సంచరిస్తున్నారు. అలాగే కన్యా రాశిలో కేతువు, కుంభరాశిలో వక్రగతిలో శని భగవానుడు సంచరిస్తున్నారు. అలాగే మీన రాశిలో రాహువు సంచరిస్తున్నాడు. ఈ యొక్క గ్రహస్థితి కారణంగా కుంభరాశి వారికి ఆగస్టు నెలలో అమావాస్య రోజున రవి పుష్కర్త యోగాన్ని పొందబోతున్నారు. అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో అర్ధాష్టమ కుజుడు అలాగే అర్ధాష్టమ గురుడు యొక్క దోషాన్ని ఎలా తొలగించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. కుంభరాశిలోకి ధనిష్ట నక్షత్రంలో 3వ పాదం అలాగే 4వ పాదంలో జన్మించిన వారు మరియు శతభిష నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, పూర్వభాద్ర నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు వస్తారు. ఈ రాశి యొక్క అధిపతి శని భగవానుడు. అలాగే కుంభరాశి వారికి రాశిలోనే శని భగవానుడు వక్రగతిలో ఉన్న కారణంగా అర్ధాష్టమ కుజుడు, అర్ధాష్టమ గురుడు కారణంగా అష్టమ స్థానంలో కేతువు సంచరిస్తున్న కారణంగాను వీరి గ్రహాల్లో ఎక్కువ గ్రహాలు ప్రతికూల ఫలితాలను ఇస్తున్న కారణంగా ఈ రాశి వారు ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేసుకోవాలి. అలాగే తెల్ల జిల్లేడు చెట్టు దగ్గర దీపం పెట్టడం, తెల్ల జిల్లేడు చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయడం, ఇలా చేస్తూ ఉన్నట్లయితే మీరు అదృష్టాన్ని పొందుతారు. అలాగే కాకులకు ఆహారాన్ని ఏర్పాటు చేయడం లాంటివి చేస్తే పితృదేవతలు సంతోషిస్తారు. కుక్కలకు ఆహారాన్ని పెట్టడం వల్ల మీకున్న అప్పుల బాధలు అలాగే రోగ సమస్యలు తొలగిపోతాయి. తెల్ల జిల్లేడు చెట్టులో ఉన్న వినాయకుని రూపాన్ని ఇంటికి తెచ్చుకుని సింధూరం, తంత్ర, తాంత్రిక, కాలభైరవ, లక్ష్మీ గణపతి హోమాన్ని చేసుకుని మీ ఇంట్లో పెట్టుకుంటే ఆరోగ్య సిద్ధి అలాగే లక్ష్మీ సిద్ధి, వాహన సిద్ధి కలగడంతో పాటుగా విదేశ సిద్ధి అనేటువంటి 16 రకాల సిద్ధులను మీరు పొందుతారు. అందువల్ల మీరు ఈ పరిహారాన్ని చేసుకుంటే మీ జాతకంలో ఉన్న ప్రతికూల గ్రహాలన్నీ అనుకూలంగా మారి మీకు అనుకూల ఫలితాలు ఇస్తాయి. అంతేకాకుండా కుంభరాశి వారు ఈ సమయంలో వాహన ప్రయాణాలు అలాగే జల ప్రయాణాలు, వాయు ప్రయాణాలు చేయరాదు. ఆగస్టు ప్రారంభం కుంభరాశికి చాలా బాగుంటుంది, కానీ చివరి భాగంలో సవాళ్లు ఎదురవుతాయి. వృత్తిపరమైన సమస్యలు పరిష్కారమవుతాయి, కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. వ్యాపారస్తులు బిజీగా ఉంటారు, లాభాలు అందుకుంటారు. ఆస్తి కొనుగోళ్లు, వివాహాలతో కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో చిన్న చిన్న గొడవలు ప్రేమను దూరం చేయలేవు. ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలి. గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది, సమస్యల్ని ధైర్యంగా ఎదుర్కొంటారు. వ్యవహార జయం, ధనలాభం ఉన్నాయి. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. అవివాహితులకు శుభయోగం, గృహాలంకరణ పట్ల ఆసక్తి కలుగుతుంది. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. పత్రాలు, రసీదులు జాగ్రత్త. సంతానం మొండితనం చిరాకు పరుస్తుంది. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోండి. అయిన వారితో సంభాషిస్తారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. వ్యాపకాలు అధికమవుతాయి. ఆరోగ్యం కుదుట పడుతుంది. కీలక విషయాలపై పట్టు సాధిస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. రిటైర్డ్ అధికారులకు ఆత్మీయ వీడ్కోలు పలుకుతారు. కుంభరాశి వారికి నెల మొదటి సగం చాలా అనుకూలంగా ఉంటుంది, కానీ ద్వితీయార్థంలో ఇబ్బందులు ఉండవచ్చు. అందువల్ల మారుతున్న పరిస్థితులు మిమ్మల్ని ఏదో ఒక విధంగా నిరాశపరుస్తాయి కాబట్టి దాని గురించి జాగ్రత్తగా ఉండండి. నెల 2వ భాగంలో స్థానికులు వారి ఆరోగ్య సమస్యల గురించి జాగ్రత్తగా ఉండాలి. కెరీర్ పరంగా చూస్తే నెల చాలా అనుకూలంగా ఉంటుంది. 10వ ఇంటికి అధిపతి అయిన కుజుడు 4వ ఇంట్లో కూర్చుని దేవగురువు బృహస్పతితో పాటు 10వ ఇంటిపై దృష్టిని ఉంచాడు. పని ప్రదేశంలో మంచి పరిస్థితులు ఏర్పడతాయి. మీ కార్యకలాపాల్లో బలం ఉంటుంది, ఆధిపత్యం పెరుగుతుంది. పని కూడా సమర్థవంతంగా ప్రశంసించబడుతుంది. పనిలో మీ ప్రయత్నాలన్నీ మొత్తం ఉద్యోగ స్థితిని బలోపేతం చేస్తాయి. విద్యార్థులు వారి వృత్తిలో అనుకూలమైన ఫలితాలను పొందుతారు మరియు వారి చదువులో వారు కష్టపడి కొనసాగుతారు. మీరు విద్యారంగంలో క్రమబద్ధమైన మరియు తార్కిక మార్గంలో ముందుకు సాగుతారు. స్వదేశీయులను మంచి విద్యార్థిగా తీర్చిదిద్దే ఉత్సుకత మనస్సులో ఉంటుంది. ఏదైనా ఉంటే అది ఎందుకు, దేనికోసం, కారణం ఏంటి తెలుసుకోవాలని ఈ కోరిక విద్యార్థులను మీ విద్య గురించి లోతైన అవగాహన పొందేలా చేస్తుంది. తద్వారా తమ విద్యా వృత్తిలో అనుకూలమైన ఫలితాలను పొందుతారు. కుటుంబ జీవితంలో ఈ నెల కొన్ని ఒడిదుడుకులతో నిండి ఉంటుంది. దేవగురువు బృహస్పతి 2వ ఇంటికి అధిపతి అయిన కుజుడు 4వ ఇంట్లో ఉంటారు. దీని కారణంగా కుటుంబంలో పెద్దల పట్ల గౌరవం ఉంటుంది. వారి మాటలకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. సభ్యులందరిలో పరస్పర ప్రేమ ఉంటుంది. కుటుంబ సభ్యులలో సహనం స్థాయి పెరుగుతుంది. తద్వారా ఒకరి ప్రయోజనాల చుట్టూ చూస్తారు. ఈ కాలంలో స్థానికులు కుటుంబాన్ని సన్మార్గంలో ఉంచుకోవడంలో విజయాన్ని పొందుతారు. కుటుంబ ఆదాయం పెరుగుదలను నిర్ధారిస్తారు. ఇక ఆర్థిక పరిస్థితి గురించి చర్చించ
చర్చించుకున్నట్లయితే నెల ఆర్థికంగా మితమైన ఫలితాలను పొందవచ్చు. 2వ ఇంట్లో రాహువు ఉండటం వల్ల డబ్బు ఆదా చేయడంలో కొంత ఇబ్బంది ఏర్పడుతుంది. స్థానికులు కుటుంబంతో సుఖంగా ఉంటారు. ఏం చేయాలో, డబ్బుని ఎలా పెట్టుబడి పెట్టాలో అర్థం చేసుకోవడం కూడా కష్టమవుతుంది. మీరు కొంత గందరగోళంలో లేదా మరేదైనా డబ్బు ఖర్చు చేయడం కూడా ముగించవచ్చు. ఆరోగ్యపరంగా ఈ మాసంలో స్థానికులు శ్రద్ధ వహించాలి. 2వ ఇంట్లో రాహువు ఉండటం, 8వ ఇంట్లో కేతువు ఉండటం వల్ల ఆహారపు అలవాట్ల పట్ల మంచి శ్రద్ధ అవసరం. ఆర్థిక లావాదేవీలు కొల్లుకొస్తాయి. రుణ విముక్తులవుతారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. కొంత మొత్తం పొదుపు చేయగలుగుతారు. పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు, కార్యక్రమాలు సాగవు. గృహ మరమ్మతులు చేపడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త. ఆహ్వానం అందుకుంటారు. సంతానం మొండితనం అసహనం కలిగిస్తుంది. సామరస్యంగా మెలగండి. రవి సంచారం వలన శుభ ఫలితాలు పొందగలరు. శరీర సౌకర్యం లభిస్తుంది. మానసిక ప్రశాంతత ఉంటుంది. తలపెట్టిన పనులు పూర్తవుతాయి. అయినా కుజుడు సంచారం వలన అనుకూలంగా లేదు. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రాగలవు. అయినా కూడా కుజ సంచారం వలన అనుకూలంగా లేదు. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రాగలవు. అనారోగ్య సమస్యలు, అన్నదమ్ముల యొక్క విభేదాలు ఉంటాయి. బుధగ్రహ సంచారం వలన అనారోగ్య సమస్యలు వచ్చే సూచనలున్నాయి. ఉద్యోగంలో అధికారులతో ఆ కారణంగా విభేదాలు కూడా ఏర్పడతాయి. కుటుంబ కలహాలు ఉంటాయి. చతుర్థ నవమాసాధిపతి అయిన శుక్ర సంచారం వలన రుణ బాధలు పెరగవచ్చు. తలపెట్టిన వ్యవహారాల్లో ఇబ్బందులు, ఆటంకాలు ఏర్పడతాయి. అనవసరమైన ఖర్చులందు జాగ్రత్త వహించాలి. శారీరక శ్రమ తగ్గి శరీర సౌకర్యం లభిస్తుంది. వృత్తి వ్యాపారాలు సంతృప్తిగా ఉంటాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ప్రయత్నించిన కార్యాలన్నీ సఫలమవుతాయి. జీవిత భాగస్వామితోటే అకారణంగా విరోధం ఏర్పడవచ్చు. సంతానంతో ప్రతికూల వాతావరణం ఉంది. ప్రభుత్వ సంబంధిత పనులు పూర్తి కాక చికాకు పుట్టిస్తాయి. ఈ మాసం ధనిష్ట నక్షత్రం వారికి మాసాధిపతి రవి అనవసరమైన ప్రయాణాలు కల్పిస్తాడు. పనుల్లో ఆటంకాలుంటాయి. అధికారులతోటి అకారణ కలహాలు ఉంటాయి. ఆదిత్య హృదయం పారాయణ చెయ్యండి, ఫలితం ఉంటుంది. ఈ మాసం శతభిష నక్షత్రం వారికి మాసాధిపతి రాహువు. తొందరపాటు నిర్ణయాల వలన ఇబ్బందులు, ధన నష్టం, వస్తువులు జాగ్రత్త అవసరం. దుర్గా స్తోత్రం పారాయణ చెయ్యండి. ఈ మాసం పూర్వభాద్ర నక్షత్రం వారికి మాసాధిపతి కేతువు. ఉద్యోగంలో అధికారులతో సఖ్యతగా ఉండాలి. బంధుమిత్రులతో అకారణ కలహాలున్నాయి. గణపతి స్తోత్రం పారాయణ చెయ్యండి. ఇక పరిహారం చూసుకున్నట్లయితే శుక్రవారం నాడు శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి స్ఫటికమాల సమర్పించండి. లక్కీ ఎలిమెంట్ గాలి, లక్కీ ప్లానెట్ శని, లక్కీ నంబర్స్ 4, 11, 26, 35, 44 ఇంకా 54. లక్కీ డేస్ బుధవారం, ఆదివారం, గురువారం, మంగళవారం. లక్కీ కలర్స్ ఎల్లో, పింక్, పర్పుల్, వైట్ అండ్ ఆరెంజ్. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇలాంటి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.